సరిజోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల్లా ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల బతిలమంటూ రామ సకరి సీత ఆమె ప్రేమ అంతరామ శ్వాస మా రామ సకరి సీత బలిర మనసు అంత వెన్న పూస మీరొచ్చిన పని అయిందా? ఇప్పుడు అవ్వలేదు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవుతుందనే ఆశతో ఇంటికి తిరిగి వెళ్తున్నాను. మా ఊరొచ్చి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతే ఎలా? ఈ పక్కనే మా ఇల్లు, పదండి వెళ్దాం. అయ్యో వద్దండి, మరింకెప్పుడైనా వస్తాను. అదేం కుదరదు. మీరిప్పుడు మా ఇంటికి రావాల్సిందే, కాఫీ తాగి వెళ్లాల్సిందే. రండి రండి, కూర్చోండి. పోనీ బాబు. సరస్వతి, కారెక్కకుండా దిక్కులు చూస్తున్నారేంటి? వచ్చి కారెక్కండి. కొంచెం సేపు ఆగు శ్రావణ్, ఎప్పుడైనా వాళ్ళు వస్తారేమో అని చూస్తున్నాము. కొంచెం నోరు మూస్తావా? సరస్వతి, ఏమైంది నీకు? ఈ గుడికొచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను, సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. నేను అడుగుతుంటే వదిన నువ్వో కవర్ చేస్తున్నారు. మీ ఇద్దరు ఏదో దాస్తున్నారు. నాకెందుకో మీరు పూజ పేరు చెప్పి ఇంకా దేని గురించో మీరు ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. నిజం చెప్పండి, ఏంటది? శ్రవణ్, మేమేది దాచడం లేదు. సరస్వతి గురించి నీకు తెలియదేముంది? కంగారు ఎక్కువ, ఆలోచన తక్కువ. బావగారు అక్క రామని ఇంటి దగ్గరే చెప్పారు. ఇంకా వస్తారేమో అని అలా మాట్లాడుతుంది. అంతేనా? అంతే అంతే, ఇంకేం లేదు. సరే, కారెక్కండి, వెళ్దాం. బావగారు రాలేదేంటి దాక్షాయినే? అదే తెలియడం లేదు సరస్వతి, కానీ ఎక్కడో ఏదో తేడా కొట్టింది. బహుశా మనం ఇక్కడికి వచ్చామని బావగారికి అనుమానం వచ్చిందేమో. మరిప్పుడు ఎలా? చూద్దాం. హలో, గుసగుసలాడింది చాలు, వచ్చి కారెక్కండి. నేను షాప్కి వెళ్ళాలి. పద పద. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను.
ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు? అవునండి, అందరూ బయటికెళ్లారు. మీ సమస్య తీరినట్టుంది. సమస్య నీడలాంటిదండి. ఏదో ఒక దిక్కు నుంచి తరుముతూనే ఉంటుంది. మీరు బాగా మాట్లాడతారు. కానీ మీకులా మెప్పించే విధంగా మాత్రం మాట్లాడలేను. ఆ, మీ ఇంట్లో ఎవరెవరుంటారు? మా ఇల్లు అయోధ్య కాకపోయినా ఆప్యాయతతో బంధాలు పెనవేసుకున్న 4 అన్నదమ్ములుంటారు. మేము దశరథరాజు కోడళ్ళంత గొప్పవాళ్ళం కాకపోయినా తోడి కోడళ్ళ ముగ్గురం తోడబుట్టిన వాళ్ళలా కలిసిమెలిసి ఉంటాం. ఆ, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఆహా, పర్లేదు, అడగండి. ఈ ఇంటి అయోధ్య రాముడు ఈ సీతని బాగా చూసుకుంటారా? మీ నవ్వులో ఏదో ఇబ్బంది కనిపిస్తుంది. ఇష్టం లేకపోతే చెప్పకండి. అదేం లేదండి. కొన్ని పరిచయాలు సంవత్సరాలు గడిచినా దూరంగానే ఉంటాయి. కొన్ని పరిచయాలు ఒక్కసారికే ఏదో బంధం ఉన్నట్టు అభిమానంతో కలిసిపోతాయి. మనిద్దరి మధ్యన చనువు పెరగకపోయినా ఏదో అనుబంధం ఉన్నట్టు అభిమానం పెరిగింది. నా భర్తకి నేనంటే ప్రాణం. మా పెళ్లి జరిగాక తన ప్రేమతో ఆయనే నా లోకమయ్యారు. నేనేదైనా చెప్తే అదే నిజం అనేంత నమ్ముతారు. మరి మా జంటకి దిష్టే తగిలిందో దుష్టశక్తే పూనిందో తెలీదు. కానీ ఈ మధ్యన ఎందుకు ఆయన నాతో సరిగ్గా ఉండడం లేదు, అంతగా మాట్లాడడం లేదు. నేను పలకరించున్నా ముక్తసరిగానే సమాధానం ఇస్తున్నారు. ఆయనలో ఏదో అసహనం, గతంలో లేని పరధ్యానం. పలకరిస్తే కోపం. పోనీ కూర్చోబెట్టి మాట్లాడలేకపోయారా? చాలాసార్లు ఆ ప్రయత్నం చేశాను. నా మీద ప్రేమైతే తగ్గలేదు, కానీ ఎందుకో కొంచెం దూరం పెడుతున్నారంతే. అయ్యో, సారీ అండి. మీరొచ్చి చాలాసేపు అయినా కాఫీ కూడా ఇవ్వకుండా ఇలాగే మాట్లాడేస్తున్నాను. ఒక్క నిమిషం, కాఫీ కలుపుకొస్తాను. ఏంటండి, తనని చూసి షాక్ అయ్యారా? సీతకంతా తెలిసిపోయి ఉంటుందా? అందుకే ఇలా అంటున్నట్టుంది. కానీ మొహంలో కోపం కానీ బాధ కానీ లేవేంటి? మంచు ముందు కంట్రోల్ చేసుకుంటోందా? నేను షాక్ అవటం ఏంటి సీత? అంటే నాకు సంబంధించినంత వరకు అందరూ మీకు తెలుసు కదా. కొత్తగా తనని చూసి షాక్ అయ్యారా అంటున్నాను. లేదు సీత. మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఉండండి, మీకు వాటర్ తీసుకొస్తాను, తీసుకోండి. నా అనుమతి లేకుండా ఇంటికి రానని మాటిచ్చి ఎందుకు ఇలా వచ్చావు? అది కాదండి, నేను ఈ ఇంటికి. తీసుకోండి.
సీత, ఇందాక నేను టెన్షన్లో ఉన్నానని ఎందుకన్నావు? అంటే ఏదో బిజినెస్ టెన్షన్ ఉందేమో, ఊహించిందేమైనా అయ్యిందేమో అని అలా అన్నానంతే. సీతకి తెలిసి కూడా తెలియనట్టు ప్రవర్తిస్తోందా? బిజినెస్ పేరు చెప్పి మంజు గురించి అంటున్నట్టుంది. అలాగే నిలబడిపోయారే, కూర్చోండి, కాఫీ కూడా చల్లారుతుంది. సీత, తను ఓ, పరిచయం చేయలేదు కదూ, తను నా ఫ్రెండ్. మీ పేరు కూడా అడగటం మర్చిపోయాను. సుధా. నా పేరు సీతండి, ఆయన మా వారు రామరాజు. మీ ఇద్దరికీ పరిచయం? మొన్న రౌడీలు నా వెంట పడుతుంటే సీతగారే కాపాడారు. అంతేకాదు, నాకెదురవుతున్న కష్టాన్ని గట్టెక్కించడానికి తనే ఒక దారి చూపించారు. మంజుల తనకి తాను మెడలో తాళి వేసుకోవడానికి కారణం సీతన్నమాట. నేను బయలుదేరుతానండి. అయ్యో, కాఫీ కూడా తాగకుండా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతానులేండి. ఏమండి, ఆడపిల్ల ఒంటరిగా ఎలా వెళ్తుంది? తనని డ్రాప్ చేసి రావచ్చు కదా. పర్లేదండి, నేను వెళ్తాను. ఏం పర్లేదండి, ఆయన వచ్చి డ్రాప్ చేస్తారు. ఒక్క నిమిషం ఉండండి. అవును, మీ చేయి నొప్పి ఎలా ఉందండి? నొప్పేం లేదు సీత. చేతికి ఏవైందా అని చూస్తున్నారా? మొన్న నన్ను గుడికి తీసుకెళ్ళొచ్చు కదా అన్నాను, అంతే. ఆయన కోపంతో అక్కడున్న కొమ్మని గట్టిగా నొక్కేసరికి చేతికి గాయమైందండి. వెళ్దామా? రండి. వెళ్ళొస్తానండి. చూపేనా ఈ వ్యధ మీయదనే వీడేనా ఏ కథైనా ఇంతేనా నీవు చూసే జగాన జీవితంలో వింతేనా మారదా ప్రతీక్షణానా ఈ బాధే నీయదల్లే వీడేనా ఏ కథైనా ఇంతేనా నీవు చూసే జగాన జీవితంలో వింతేనా మారదా ప్రతీక్షణానా ఏంటి ఇలా చేసావు మంజు? ఇన్ని రోజులు నీ మనసుకి ఎంత కష్టం కలిగినా నా మాట కాదని ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. కానీ ఇప్పుడు నేను చెప్పే వరకు ఇంటికి రానని మాట ఇచ్చి ఎందుకు మాట తప్పావు? నువ్వు ఎవరో ఎవరికి తెలియదు కాబట్టి సరిపోయింది. నువ్వు ఇలాంటి ఆలోచన లేని నిర్ణయం తీసుకోవటం వల్ల ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో అర్థమవుతోందా? ఇన్ని రోజులు నేను దాచిన నిజం సీత వాళ్ళకి తెలుసుంటే
ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఎంత అలజడి రేగేదో తెలుస్తోందా? తొందరపడ్డావు మంజు. కొన్ని బంధాలు అల్లుకోవాలంటే జీవితకాలం పడుతుంది. అదే బంధం తెగటానికి క్షణకాలం చాలు మంజు. బంధాల విలువేంటో అది దూరమే అనుభవిస్తున్న నాకే బాగా తెలుసు. మీ మధ్య ఉన్న బంధాలు నా వల్ల తెగిపోవాలని నా కలలో కూడా కోరుకోను. నేను ఏ పరిస్థితుల్లో ఇంటి దాకా రావాల్సొచ్చిందో మీకు తర్వాత చెప్తాను. కానీ నేను రావడం వల్ల నాకొక విషయం అర్థమైంది. ఏంటది? మీరు సీత గారు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా ఉన్నారని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ మీ భార్యాభర్తల అనుబంధంలో ఏదో తెలియని దూరం ఉంది. మీ అన్యోన్యతలో ఏదో సమస్య ఉందని అక్కడ మీ మాటల్ని బట్టి నాకు అనిపించింది. మీ మధ్యన పెరిగిన దూరానికి కారణం నేనే అయితే అస్సలు తట్టుకోలేను. మీరు సీత గారిని బాగా చూసుకోండి, ప్రేమగా ఆదరించండి. నాకు సీతగారితో జరిగిన పరిచయానికి తనెంత మంచిదో, తనదెంత గొప్ప మనసో అర్థమైంది. అలాంటి మనిషిని ఎవరి కోసమో గాని ఎట్టి పరిస్థితిలో గాని దూరం చేసుకోకండి. చూడు మంజు, సీత నా ప్రాణం. తనకి ఏ కష్టం రానివ్వను. నాకు తన సంతోషం ఎంత ముఖ్యమో నీ సంతోషం కూడా అంతే ముఖ్యం. అందుకే నిందలు భరిస్తున్నాను. ఇంకా ఎలాంటి పెద్ద సమస్యలు నీ గురించి వచ్చినా నిన్ను నీ జీవితాన్ని ఆనందంగా ఉంచడానికి భరించే సహనం నాకెంతో ఉంది. అందుకే మంజు, దయచేసి సమయం వచ్చే వరకు నాకు తెలియకుండా నువ్వు ఇంట్లోంచి కాలు బయటికి పెట్టద్దు. సరే సరే అని అలా నిలబడ్డావేంటి? నీ చేత్తో చామదుంపల వేపుడు చేసి కొత్తిమీర వేసి వేడివేడి రసం పెట్టావనుకో, భోజనం చేసి వెళ్తాను. మీరు అడగాలి గాని చిటికలో రెడీ చేస్తాను. మీరు కూర్చోండి, నేను వంట చేస్తాను. మనం వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది సరస్వతి. బావగారిని ఆ అమ్మాయితో మన వాళ్ళకి రెడ్ హ్యాండ్గా పట్టిద్దాం అనుకున్నాం. ఒకవేళ మనకి అనుమానం వచ్చిన సంగతి బావగారికి తెలిసిపోయిందంటవా? దానికంత ఆలోచన ఎందుకక్క? తెలిసిపోయిందో లేదో బావగారిని అడిగితే విషయం తేలిపోతుంది కదా. ఒకవేళ తెలిసిపోతే ఈసారి అనుమానం రాకుండా ప్లాన్ చేద్దాం. నువ్వు నీ మట్టి బుర్రా. డైరెక్ట్ గా బావగారిని ఆ విషయం అడిగే అవకాశమే ఉంటే ఈ గొడవంతా ఎందుకు? అవును కదా. పనుందని చెప్పి బయటికి వెళ్లిన బావగారు షాప్కి వెళ్ళక గుడికి రాక ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండుంటారా? వచ్చేసారా? పూజ బాగా జరిగిందా? ఏమో మాకేం తెలుసక్క, మా ధ్యాసంతా వేరే పని మీద ఉంటే. మీ ధ్యాసంతా వేరే పని మీద ఉందా? అంటే దేని మీద ఉంది? అయ్యో మరేం లేదక్క. నువ్వు బావగారు రాలేదని సరస్వతి పూజ జరుగుతుంటే కూడా ధ్యాసంతా మీరు రాలేదనే దాని మీదే ఉంది. అదే మాట పదే పదే నాతో కూడా అంది. అందుకే నువ్వు అడిగేసరికి అలా చెప్పింది. అంతే కదా సరస్వతి? అవునవును అంతే అక్క. ఇంతకీ శంకర్ శ్రావణ్ లేరి? మమ్మల్ని ఇంటికి వెళ్ళమని చెప్పి వాళ్ళ షాప్కి వెళ్ళారు. అవునక్క, బావగారు ఏదో పని మీద బయటికి వెళ్ళారు కదా, ఇంకా ఇంటికి తిరిగి రాలేదా? ఇందాకొచ్చారు, మళ్ళీ బయటికెళ్లారు. వచ్చి మళ్ళీ వెళ్ళారా?